అది నీ ఉసురు పోయే టైం వచ్చా సార్. సరే అనేసి రాండి అని చెప్పిందని నారద కంపల్ చేసి శివుని పిలిచారు, మీరు రాండి అట్లా. సరే ఇంత పేరు వచ్చారు, నేను వచ్చని చెప్పి శివుని వచ్చారు. నేరుగా వచ్చి యమలోకం పోయారు. యమలోకంలో యమధర్మరు ఏం చెప్పారంట, ఎప్పుడు వచ్చి శివుడు నా ఉంటే ఒప్పడించారో అప్పుడే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక మరం ఉంది, ఆ మరంలో కొల్లగా ఎల ఉంది, ఓగో మనిషిగా ఒక ఎల, ఆ మరి కిలికిలో ఎల ఉంది, ఆ ఎల ఎప్పుడు తింద పడుతుందో అప్పుడుదా కిలితో ఉసురుపోను, రాండ పోయి మన ఆ ఎలని తేడుతాము అట్లా అని చెప్పేసి అందరిమే రాండ ఆ రూమ్లో పోతాము. నేరుగా మరం ఉండే రూమ్లో అందరూ పోయారు. లోపల పోయిందో ఎల పడతాను. ఉడనే వీళ్ళంతా పత్తిపోయి ఏం ఎలని చూడు, శీఘ్రం పోయి చూడంటే ఉడనే యమధర్మరాజు పోయి చూసారు, అది కిలితోడ ఎల. తిప్పి చూస్తుంది అట్లా ఆ కిలి చచ్చిపోయింది. చచ్చిందోనే వచ్చి ఏమయ్యా అట్లా అని చెప్పి తను ఏం రాసింది చూడండి అట్లా అని చెప్పేప్పుడు తను ఏం రాసింది అంటే, ఈ కిలితోడ ఉసురు ఎప్పుడు పోనంట, ఎప్పుడు వచ్చి ఇంద్రాణి, ఆ కిలి, అదే మరి నారదర్, బ్రహ్మ, శివన్, మహావిష్ణు, యమన్ అంటే ఈ రూమ్లోకి వచ్చారు అప్పుడుదా ఈ ఉసురు పోను అట్లానే. ఇప్పుడు అదే మరి వీళ్ళంతా వచ్చి ఉసురు పోర్చారు. ఇప్పుడు ఏమంటే ఇంద్రానికి నారదర్ పైకి కోపం వచ్చేసారు. వాళ్ళంతా వాళ్ళ తావలగా ఉండని చెప్పి బ్రహ్మ, మహావిష్ణు మీరుదా కంపల్ చేసి రాండా అందరినీ పిలిచి వస్తాయి. ఇప్పుడు పిలిచి వచ్చింది ఇల్లు ఏమైపోయా, ఇక్కడ ఈ మరి అయిపోయి దాని మీరుదనే కారణం అని చెప్పి యమధర్మ నువ్వుదా కాపాతావాలని నీచుడు ఇంద్రాన్ని నాపైకి పలివేస్తానని చెప్పి యమధర్మ చెప్పారు. అంతానే విధి పడిదాపా నడుచుకోవాలి. ఈ విధి మారి అట్లా అంటే మిమ్మల్ని అంతా ఈ టైంకి ఇట్లా పిలిచినమ్మ పెట్టారు, అదిదా విధి అట్లా. అప్పుడు మనకేం తెలుసుకోవాలా అట్లా అంట, ఒక ఉసురు పోవాలా అట్లా అంట, ఆ విధిదా మన్ని సెలుతుంది. మనందా ఈ టైం కదా హాస్పిటల్కి ఎత్తుని పోవాలా, ఈ టైం కదా వాళ్ళకి హాస్పిటల్ పోవాలనే థాట్ రావాలా, ఈ టైం వాళ్ళు వినగండా వాళ్ళు వచ్చి లేదు నేను చేసిదా తీర్పు నుంచి చెప్పావాలా, ఈ మరి అంతానే తాని నోకిపోను. అప్పుడు తాని నోకిపోయేప్పుడు అది మన వల్ల తడిత ముడిచిన అంటే తాని నోకి పోనీనేసి మన తడితగా ఉంటే తప్పు. మనం ఏం చేయాలా, ఈ టైంలో వాళ్ళకి ఒళ్ళు సరిగా ఉడనే మనం హాస్పిటల్ పిలిచిపోవాలి, ఆ పనిని మనం చేయాలి. దాన్ని మీరి నడిచేనంటే అది ఏమర్థం, విధి అంతానే విధిపడిదా నడిచినాయి అట్లా అనేది మనం పురించుకోవాలి. అందునుంచి మనం టైంకి పిలుచుకోలేదా, మనం ఒకవేళ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం పెట్టిండొచ్చమా. ఇప్పుడు ఒకవేళ మీరు అదనం తర్వాత వాళ్ళని వచ్చి మన ఇంట్లోనే మనం పెట్టినుంటింటిని అట్లా అంటే వాళ్ళ విధి పోవాలంటే వాళ్ళ ఉసురు ఎక్కడ పోయిన ఇంట్లోనే పోయిన. అప్పుడు మనకేం తెలిసిన భయంగా ఉండిన వాళ్ళని గుడికి పిలిచిన రాలనే సోగంలోదా వాళ్ళు పోడ్చిరీనేసి వచ్చింది. అది మనలో ఎత్తుగా ముడిచిన ఎంత కష్టంగా ఉన్నా వాళ్ళతో కడసీ విషయాన్ని కూడా మనం నెరవేర్చలేదే అట్లాంటి మనకు ఉండదన అంటే నేటి మనం ఏం చేసిందామె కడసీ సెకండ్ వరకు వాళ్ళు ఎట్లా ఆశపడితే అది మనం నెరవేర్చిందాం. అప్పుడు వచ్చి అంతానే మన తాని నోకిదా ఎత్తునిపోం, ఆ తృప్తిదా మనకు తేవ. ఉక్కటి చెప్పాము చూడ కడసీ ఆశ అట్లా అంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చి ఒళ్ళు సర్లేండ ఒళ్ళ సీరియస్గా ఉండిపోయింటే ఆ కడసీ ఆశ అనే పాయింట్ వచ్చింది అంటే వీళ్ళకి అది లేదు. అమ్మరి ఇప్పుడు ఎంతనో పేరు లైఫ్లో కడసీ ఆశ అనేటి ఉండే. కామన్గా మన అందరిమే ఏం చెప్తాను, కడసీ ఆశని నెరవేర్తండి అట్లా అని చెప్తాం అంటే ఆన్మీకం ఏం చెప్తాను అంటే కడసీ ఆశని నెరవేర్చకూడదు అట్లా అని చెప్తాను. అలానేసి మనం చూస్తాం. కామన్గా మనం మరి చచ్చిన ఇంటికి వచ్చేప్పుడు మనం వార్త అడుగుతున్నప్పుడు అప్పుడు అమ్మతో మాట్లాడేదే లేదు అంటే అమ్మాయి అడగావాలా, ఏం అడుగుతుంది తెలిసిన వాళ్ళతో ఆశ తీరనా అంటే అడుగుతాం. పెద్దలంతా అడిగిండాం ఇంకోటి మనం పోయేప్పుడు మన వాళ్ళ ఆశ తీరనా అట్లా అంటే అడిగిండాం. యాక్చువల్లీ మనంతా అడిగేప్పుడు ఈ జనరేషన్ బిడ్డలు పెట్టుకున్నామే వాళ్ళతో ఏం చెప్పారంట, ఏమి ఇట్లంతా మాట్లాడారు, ఇట్లంతా ఎవరైనా మాట్లాడచ్చుమా, ఏం అడుగుతుంది మీ మామగారు ఉండింది లేదా, మీ నాయన ఉండింది లేదు, ఈ మరి అడుగుతాం. అదంతా మాట్లాడకూడదు అలా ఎవరు చెప్పారు, ఈ జనరేషన్ బిడ్డలు చెప్పి ఏమి ఇట్లంతా మాట్లాడారు ఎంత నసనా ఉంది అట్లా అనేది. సరే అదంతా మాట్లాడంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ అయిపోయినా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళంట ఈ మరో డెత్ అయిపోయి రాకపోవచ్చుంట అక్కడ పోయి ఏం మాట్లాడేది, అక్కడ పోయి మాట్లాడేందుకు అనేసి మన పెద్దలు చెప్పిండారు. ఆ పెద్దలు చెప్పిన విషయాన్ని మాట్లాడబోరాదు తప్పుని చెప్పింది ఓరు ఈ జనరేషన్ బిడ్డలు. ఇప్పుడు వీళ్ళేం అడిగారంటే ఇప్పుడు మేము ఏం మాట్లాడేది అక్కడ అది నుంచి పోనే కల్లా పోకుండానే ఉండేస్తాం, ఎక్కడొచ్చి నిలుస్తుంది చూడండి. అప్పుడు ఆ పెద్దలు ఏదో కారణం కోసంగా ఇదంతా చెప్పిండారు, ఇట్లా మాట్లాడండి అట్లా అని చెప్పిండారు. అది మట్టు లేకంటే ఒక్కో విషయం ఏమిటంటే ఆ డెత్ అయిందోనే ఒక టైంని నిలబెట్టి పెట్టేస్తారు. కరెక్టా, ఎందుకోసం టైంని నిలబెట్టి పెట్టారు, ఆ టైం ఏం టైం సెట్ చేస్తారు, వాళ్ళు పడిపోయిన టైం సెట్ చేస్తారు. ఎందుకోసం పడిపోయిన టైం సెట్ చేశారు, ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఎన్ని గంట ఆయా ఆ పడిపోయిన వాళ్ళని తలిచి ఏడ్చి ఫీల్ చేస్తూ ఉండేప్పుడు వచ్చే వాళ్ళంటంతా 7 గంట అని చెప్తే ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ ఎమోషన్లో ఉంటారు, వీళ్ళకు ఏం మాట్లాడాలని తెలియదు, వాళ్ళకు ఏం చెప్పాలని తెలియదు. అదంతా స్టాప్ చేయాలంటే వాళ్ళు ఏం చెప్తారంట అక్కడ టైంని వచ్చి నిలబెట్టి పెట్టిగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చే వాళ్ళు అక్కడ చూస్తే అంటే ఇన్ని గంటకు పోయిండారని వాళ్ళు తెలిసి ఉంటారు. ఆ మరి ఒయిటిని చూసి కేర్ఫుల్గా చేసిండారు. ఇంట్లో వచ్చి వండకూడదు అట్లా అని చెప్పారు. ఎందుకు చెప్పారు, అందరూ వచ్చినారు, అందరూ ఒక కాఫీ వేసిందంట, ఓరు పోయి కాఫీ వేస్తారు, వచ్చిన వాళ్ళే పోయి కాఫీ వేస్తే కూడా అక్కడ చక్కెర ఎక్కడ ఉంది, కాఫీ తులని ఓరిని అడుగుతారు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఏం ఎమోషన్లో ఉంటారు
కాఫీ తూలు ఎక్కడ ఉంది చెప్పే ఎమోషన్లోనే ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇంట్లో వండనే కూడదు అట్లా అనేసి చెప్పేస్తారు. సరే ఇంట్లోగా వండకూడదు, ఇంట్లో వండకూడదు అంటే అందరూ ఏం చేస్తారు, పక్కనింటికి పోస్తారు, చేర్చి ఏం చెప్పేస్తారు, పక్కన ఇంట్లోనూ వండకూడదు అట్లా. అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఇంట్లో పోయి అంతా వచ్చి మీరు నాకు కాఫీ వేసి ఇంత చేసేయండి అట్లా అనేసి చెప్పేది, ఇది రాకూడదు అనేసి పక్కన ఇంట్లోనూ వండకూడదు. అప్పుడు ఈ రేటికి ఒక ప్రశ్న వచ్చిరకూడదు. అట్లాంటి ఒయిటేటిని యోసించి ఈ మాదిరి అంతా చేసిండారు అట్లాంటి మనం తెలుసుకోవాలి. సో ఈ బదులు మన బిడ్డలకు చెప్తామంటే అందుకుదా చేసిండారా, అప్పుడు అది ఫాలో చేసేస్తామా. ఇది బదులు వాళ్ళు తెల్లంటే ఏం చేస్తారు, ఇదంతా వేస్ట్, ఎంత ఫాలో చేయండి అట్లా అని చెప్పేసి వాళ్ళని చేస్తారు. మనము బదులు తెల్లన్నప్పుడు సరే ఉడిచేస్తామా అలా అని చెప్పేసి మనం ఉడిచేస్తాం. సో ఇప్పుడు కామన్గా ఇప్పుడు నేను సేమ్ అప్పుడు కాఫీ వేయాలి, వేసి తాగొచ్చమా తాగకూడదా, ధారాళంగా తాగొచ్చు. ఎందుకు ఈ మరి చెప్పిండారు, ఈ ఫార్మాలిటీ కోసం చెప్పిండారు. రేటికి మీరు వేసి తాగేది తప్పులే అంటే ఈ మరి వేసి తాగొచ్చు అనేసి ప్రొపగేట్ చేయకూడదు. దానిపై అందరికి చెప్తా ఉండకూడదు, మేమంతా వండితిమి, మేమంతా చేస్తుంది అట్లా చెప్పకూడదు. మీగా మనసు ఉండేనే మీకు ఇప్పుడు మీ ఇంట్లో పడిపోయిన వాళ్ళు, వయసు అయిన వాళ్ళకి ముడిగండ పోయిండారు, అప్పుడు మీకు అంత ఎమోషన్ లేదు, మీరు చేస్తే రేవుడికి ఉక్కోరింటికి పోయేప్పుడు యాక్సిడెంట్లో ఒకరు పోయింటారు, వాళ్ళు అంత ఎమోషన్లో ఉండేప్పుడు అక్కడనే కాఫీ వేస్తుంది అట్లా చెప్తా, అది నిధులు వైటియా, అది వేరే ఎమోషన్, ఇది వేరే ఎమోషన్. అప్పుడు మనం ఏం చేస్తాం, మేము ఇప్పుడు ఏం చెప్పామంటే సాయంకాలం 6 గంటల పైగా నెయిల్స్ కట్ చేయకూడదు. ఇప్పుడు దాన్ని కొత్తగా వీటి కండుపెట్టినారు ఏమింటే ఈ కాలంలో వచ్చేసి ఆ కాలంలో లైట్ లేదు, అందుకోసరంగా 6 గంట వెనక చేయకూడదని చెప్పిండారు. ఇప్పుడంతా లైట్ వచ్చేస్తారు మంచి మనం లైట్ వేసి 6 గంట వెనక చెయ్యొచ్చు. మీరు చేసారా అది మీ వంట చేసుకోవాలి, ఈ మరి చెయ్యొచ్చు అనేసి మీతో వాళ్ళకి చెప్పేదే. పాత శాస్త్రంని మనం మార్చేము, అది మార్చేదాని నుంచి ఏం బాధింపు వస్తానో దానికి ఓరికి పొరుపు మనకు. అప్పుడు ఏమి సరే ఎందుకంటే మనకు 6 గంట మనకు కట్ చేయకూడదని చెప్పిండారంటే చెప్పాను. ఇప్పుడు ఒక వేలు వచ్చి కట్ అయిపోయిన పెట్టుకోండి, కట్ అయిపోయింటే మన డాక్టర్ అంటే పిలిచిపోయాం. ఎంతసేపులో ఒక డాక్టర్ ఉంటే పోవడం తెలిసిన తనిగా ఉంది ఈ వేలు, ½ an hour 1 hour అమరే చెప్పచ్చు. దాని పైకపోతే ఏం చెప్తారు, దేంట్లో ఉండే సెల్స్ ఎక్స్ట్రాగా ఉండే ఆ వెరల్లో ఉండే సెల్స్ వచ్చి చచ్చిపోయా అని చెప్పి ఫిక్స్ చేయముడు ఇది అట్లా అని చెప్పారు. ఫస్ట్ కట్ అయిందోనే చచ్చవాళ్ళదన్న మీ గురించి నా బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, ఇట్లా కట్ అయిపోయింటే అప్పుడే చచ్చిపోయిందని అర్థం. అంటే దాని వల్ల ఇంతసేపు ఉసురుతోడు ఉంది చెప్పారు, 1 hour ఉసురుతోడు ఉంది చెప్పారు. మన ఒళ్ళు ఉండే అంతా పార్ట్ ఆఫ్ ద బాడీకు మన ఒళ్ళు నుంచి కట్ అయిన మనగా ఒక్కో దీనికి ఒక్కొక్క డ్యూరేషన్ ఉసురుంది. తలముడికి కట్ చేస్తే ఒక డ్యూరేషన్ ఉసురుంది, తలముడి కింద పడేస్తారు అప్పుడు అది చచ్చి పడతారు. మనం కట్ చేసాము ఉసురుంది కరెక్టా, నెయిల్స్ అదిగా పడేస్తారు అది వేరే, మనం కట్ చేసాము అప్పుడు ఏముంది దానికి ఉసురుంది. అప్పుడు ఉసురు ఉండేప్పుడు ఏమంటే ఆ కాలంలో పెద్ద ఇల్లు అంత ఇంట్లోనే చూస్తారంట, బెదనాయన అత్తం వాళ్ళకంతా కూడా కొంచెం పేరంతా ఉంటుంటారు, అమ్మియా ఎంతో ఉంటారు. ఇంట్లోగానే పాలిటిక్స్ ఉండేది, ఇంట్లోగానే వాళ్ళు నసుండారు వీళ్ళు నసుండారు నేను పొరామై గుణం ఉండేది. అప్పుడంతా బ్లాక్ మ్యాజిక్ జాస్తి, పిల్లి శూన్యం జాస్తి. అప్పుడు మీరు నెయిల్స్ని కట్ చేస్తే అట్లా అంటే ఏమవునంటే ఆ నెయిల్స్లో ఇంకో ఉసురు ఉంది, ఆ ఉసురుని పెట్టి మన్ని వాళ్ళ వల్ల కంట్రోల్ చేయమొచ్చును. ఈ పిల్లి శూన్యంలో ఎడం పెడమొచ్చును, దీన్ని పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయమొచ్చును. ఇప్పుడు కూడా పిల్లి శూన్యం ఏం పెడతారు, వాళ్ళ తలముడి ఎత్తుండ్రా అట్లా అని చెప్తారు. అప్పుడు అందు నుంచి ఏం చెప్పారు, తల వచ్చి మన వారికి అంటే ఉడ్డనే ఆ హెయిర్ని అంతా ఎత్తి డిస్పోజ్ చేస్తారంట, ఇంట్లో పడకూడదు కారాదు అట్లా అంటే. అది ఎందుకు కారాదు అని చెప్పారంటే అట్లాదా చెప్పాలి, అది మీరు మరి చెప్పి ఈ విషయం ఓపెన్గా చెప్పి మేము పెట్టుకున్నామే. అప్పుడు ఆ ముడిని ఉడనే ఎత్తుతా పక్కన ఉండేవాళ్ళు నా పైకి నీకు భయమా, నేను అమలు చేస్తానే నువ్వు తలిచేవా అట్లా వచ్చినమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తే కారాదు అట్లా అని చెప్పేస్తే ఇప్పుడు ఏది ఎందుకు ఓపెన్ చేస్తేనే అది తప్పు లేదని చెప్పింది ఆరంభం చేస్తే అందుకోసం ఇది ఓపెన్ చేయాలి నేను అలా. అప్పుడు ఏమవునాయి ఈ నేగం అదే మాదిరి ఇంకో విషయం దీని అంటే యాడ్ చేయాలి అట్లా అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క దినం పవర్ ఉన్నది కరెక్టా. శివుడికి ఏ దినం పవర్ ఉన్నాయి, టింగల్ సూపర్. రాఘవేంద్రకి ఏం దినం పవర్ ఉన్నాయి, వ్యాలన్. సాయిబాబాకి ఏ దినం పవర్ ఉన్నాయి, వ్యాలన్. అదే మరి మురుగరికి ఏం దినం పవర్, సెవ్వాయి. సో ఈ మరి ఒక్కొక్క దేవుడికి ఒక పవర్ ఉన్నాయి. ఆ మరి నెగటివ్ ఎనర్జీ ఈ బ్లాక్ మ్యాజిక్ ఈ మరి పిల్లి శూన్యం దానికి ఒక దినం పవర్ ఉంది. అది ఏ దినం అంటే ట్యూస్డే అమావాసను ట్యూస్డే, ఒక్కొక్క వారము ట్యూస్డే దేవుడికి పవర్ ఉంది. వీళ్ళకి పవర్ ఉంది అనేసి దేవుడికి పవర్ లేదని అసలు అంటే వీళ్ళకు పవర్ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న. అప్పుడు ట్యూస్డే ఏమవుతుంది అంటే మీరు హెయిర్ కట్ చేయకుండా ఎలా అట్లా అంటే ఆ పవర్ ఇమీడియట్గా ఉంది, ఇమీడియట్గా వాళ్ళ పోయి బ్లాక్ మ్యాజిక్ చేయముచ్చున్నాయి, పిల్లి శూన్యం పెట్టముచ్చున్నాయి. సో ట్యూస్డే మీరు హెయిర్ కట్ చేయకుండా నెయిల్ కట్ చేయకుండా సరే అంటే 6 గంటలకు మనకు ఎలా చేయకూడదు అంటే 12 గంటకు పవర్ ఉంది పిల్లి శూన్యానికి, రాత్రి 12 గంటకు కరెక్టా. అప్పుడు రాత్రి 12 గంటకు పిల్లి శూన్యం పవర్ ఉంది అంటే మీరు 6 గంటకు మనం కట్ చేస్తే 12 గంట వరకు దానికి ఉసురు ఉంది. అప్పుడు నేటికి 6 గంట మనం వాళ్ళ చిక్కేనంటే 12 గంట వాళ్ళ చేయమొచ్చు.
అందునుంచి ఏం చెప్పారంటే 6 గంట ఉన్నా చేయకంట. మీరు 5 గంటలు కట్ చేస్తే కూడా ఏమవునంటే అది 14 గంటలు ముడిచిపోను దాని తోడ ఉసురు. అప్పుడు 12 గంటలు దాన్ని పెట్టి వాళ్ళ ఏం చేయ ముడిదు.